ఇక చూడురి పోసాని కోసం పోలీసుల క్యూ అంట. పోసాని మురళికృష్ణ ఉండేగా అలియాస్ మెంటల్ కృష్ణ. ఈయన చక్కగా పేపర్ చూడాలన్నా కానీ మిమ్మల్ని ఈపి కోకమన్నప్పుడు ఈపే కోకాలి, పిర్రకిచ్చొద్దు. ఎందుకంటే మిమ్మల్ని కోకమన్నది ఈపే కదా, మరి అంతకంటే ముందు వెనకకు ముందుకు పోతే మరి గిసుని పని అవుతుంది. పోసాని మురళీకృష్ణ గారు, నువ్వు పగటేసా కానివి అంటే ఏషాలు వేసుకోవాలి, సినిమాలలో నలుగురిని మెప్పియాలి, గంత వరకు నీ పని పక్కకు పెట్టి అదేదో జాతరకు పోయినట్టుంది నీ సంగతి. రాజకీయాలకు వస్తేవి, రాజకీయాలకు వచ్చి నువ్వేమైనా పదవి చేసినవా అంటే అది లేదు, ఓ వార్డు నెంబర్ అని అయినవా అంటే అది లేదు. ఏమైనా నోటిదూల అధికారం ఉంది కానీ, మీ సోపతిగాలకు అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మాట్లాడింది కూడా ఇప్పుడు మీ కళాకారు ఉంది. పవన్ కళ్యాణ్ పైన నీకు నచ్చిన రకంగా మాట్లాడుతీవి, చంద్రబాబు నాయుడు పైన నచ్చిన రకంగా నిన్ను ఓడి మాట్లాడమన్నారు రా అని పోలీసులు అడిగితే నాకు సజ్జల రాసిచ్చిండు బిజ్జల రాసి, మరి సజ్జలు ఎక్కడవా బిజ్జలు ఎక్కడవా? వాళ్ళు మస్తగా చెప్తారు, స్వార్థ రాజకీయ నాయకులు మస్తగా చెప్తారు. ఆల్రెడీ నీకు తలకాయ నెరం కట్ అయిపోయింది, అది పాడే సరుకు పడుతుంది అప్పుడప్పుడు. ఇక నిన్నైతే వాడుకుంటే బాగుంటుంది అనుకొని వాడినట్టు. మరి ఇలా ఎవడు పోతాడు జైలుకు, నువ్వు పోతున్నావు. ఆయన 13 తారీఖు దాకా రిమాండ్కి పంపిరట. నిన్నమనేమో అమ్మమ్మ వచ్చే కడుపులో వచ్చాయి, అమ్మమ్మ గుండెకాడిని వచ్చాయి, కాళ్ళని వచ్చాయి, కీళ్ళని వచ్చాయి. ఈ కథలో పడితే డాక్టర్లు కొనవే, వాళ్ళు చిన్నోళ్ళ డాక్టర్లు కొనవే మొత్తం చెక్ చేసుకొస్తారా, కానీ ఏమి లేదంట, మంచిగా ఉండట. తంత మొత్తుకు నీది ఏమవుతుంది గట్టిగా ఉన్నావు నువ్వు, నీకు ఏ బాధ లేదు, నువ్వు సపరేట్గా పోలీస్ స్టేషన్ పడినా అని చెప్పిరట. అవసరం ఆ పోసాని గారు ఎంతవరకు మాట్లాడాలో గంతవరకు మాట్లాడాలి. అసలు మాట్లాడే అవసరం కూడా నీకు లేదు నాకు తెలుసు. కానీ నువ్వు తోటి ఇప్పుడు నువ్వు సినిమాలో నటిస్తావు, ఆయన సినిమాలో నటిస్తాడు. మీ సంగతి అంతా దేశానికి అంత ఎరుకుంది అనే, ప్రపంచం మొత్తం ఎరుకుంది అనే. ఇక కడుపలగా తిరుగుకుంటే కాలమే పడతాని నువ్వు గిసోటి మాటలు మాట్లాడితే ఇవాళ కొనవే, ఇవాళ వాళ్ళకి అధికారం వచ్చే, అధికారం ఉన్ననాడేమో ఆగవైతివి, ఇవాళ వాళ్ళకి అధికారం వచ్చే, మరి అధికారం వచ్చినప్పుడు మరి చేయరా గిసోటి పని? అవసరమా చెప్పు? అందుకోసమనే సినిమా యాక్టర్లు మీరు రాజకీయం చేస్తే చేయరు, నష్టం లేదు. కానీ ఎట్టాగ అధికారం ఇప్పుడున్న వాళ్ళు కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంకి వచ్చింది, అదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఇద్దరు, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కలిసి అధికారంకి వచ్చినాయి. ఇప్పుడు కూడా వాళ్ళ పేలాటం వెళ్తే రేపనాడు ఇంకో పార్టీ కూడా రావచ్చు, ఆయన కూడా మీకు కూడా ఎదుగుతున్నట్టు గుద్దిసి పెడతారు. ఇదైతే పక్క కదా. అందుకోసమని 6 అడుగుల మనిషిని 6 అంగుళ నాలుకే ఖరాబ్ చేస్తుందంట. ఇదే అది. పవన్ కళ్యాణ్ షూటింగ్ పోతే నీ పిల్లలు మీ ఇల్లు మీ పిల్లమే అన్న డైరెక్ట్ మీ పిల్లం ఏడవైనది గిట్టన దరిద్రపోడా మాట్లాడితే. మరి నువ్వు కూడా షూటింగ్ పోతావు, దేశాలు తిరుక్కుంటూ వస్తావు, మరి నిన్ను కూడా అనొచ్చు అవడన్నా? ఇది ఎంతవరకు కరెక్టు? నిజంగా మీ దగ్గర అయితే అసలు రాజకీయాలకు అయితే విలువలే లేనట్టు నాకు తెచ్చి. ఇక అనుభవించి మరి ఆ 3rd డిగ్రీ చేసి మైలపోలు ఎలా తీస్తారు, గిసోండి కట్టి మంచిగా అందం పెట్టి ఇంత పచ్చికారం పెడితే అన్నీ బయటకు వస్తాయి. అది పొరపాటు. ఎవరైనా కానీ మనం ఎంత మాట్లాడినో గత్యం మాట్లాడుకుని ఉపాయం చేయాలి. ఇవాళ పోయి దొడ్లకు పోయినాక పెండ పెట్టక తప్పదు. నిన్ను అనిపించినట్టే పలాను అనిపించినట్టు ఆడు పలాను తినమాడి తింటావా నువ్వు? మరి ఇంకోటి రేపనాడు ఇంకోటి అంటాడు, గాయన ఇంకోటి ఇట్నే అంటారా? ఇది ఎంతవరకు కరెక్టు? నిజంగా కూడా పోసాని మురళీకృష్ణ అంటే సినిమాలలో మంచి మొనగాని యాక్టర్ రా, మొనగాని నటుడు అని అనుకునేది. నువ్వు ఎప్పుడైతే పోయి ఇంకొక బలిగా మోసినావో ఇక నీ మీద జనాలకైతే ఏమంటారు, ప్రేమ కాదు గౌరవం కానీ ఏది లేదు. ఇవాళ నన్ను ఆయన అనమన్నాడు, ఈయన ఎవరు అనమనుకున్నా కానీ శిక్ష అనుభవించేది నువ్వే. ఇది మాత్రం పక్క. ఇక నువ్వు తప్పించుకుంటే తప్పేదైతే కాదు అది. ఎందుకంటే క్లియర్గా మంచిగా ఇంత పెద్ద స్క్రీన్ ముందర కూర్చొని నీకు నచ్చినట్టు మాట్లాడితే ఇక గిట్టే ఉంటుంది మరి కథ. ఇక మరి మీ అభిమానులు ఎంతమంది నీ వెనకంగా వస్తారు, లేకపోతే నువ్వు సపోర్ట్ చేసిన పార్టీ వాళ్ళు ఎంతమంది నీ వెనకంగా వస్తారు అనేది ఇక చూస్తుండాలి. 13 తారీఖు వరకు అంటే లోపలనే ఉండాలి, 3rd డిగ్రీ చేస్తారంట. ఇక అప్పుడు కానీ చల్లగా పడితే చల్లగా సొల్లి పెట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇక ఉంటే ప్రజలారా దయచేసి ఓ సినిమా యాక్టర్ వాళ్ళు మీరు ఏం చేయాలనో గదే పని చేయరు, కానీ లేని పని చేస్తే ఇక గిట్నే ఈ పంత విమానం మోస్తుంది. ఇక ఉంటా మరి.